ఎలక్షన్ తర్వాత కూలిపోద్ది, రేవంత్ ను కూడా అరెస్ట్ చేస్తారు, ఎమ్మెల్యే కూనంనేని సంచలన ఆరోపణలు. అమ్మా, ఇది అందరికీ తెలుసు. ప్రతిపక్షం నాయకుల్లో నానుతున్న చర్చ ఇదే. ఆఫ్టర్ పార్లమెంటరీ ఎలక్షన్ కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుంది, రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేస్తారు అని ఎమ్మెల్యే కూనంనేని, భద్రాచలం ఎమ్మెల్యే కావచ్చు, భద్రాచలం ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు చేసింది మొత్తానికి. అంటే వీళ్ళకి ఏదో ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మేం చెప్పేది కూడా అదే. ఆఫ్టర్ పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత ఏ క్షణమైన రేవంత్ రెడ్డి జైల్లో పడవచ్చు, ఏ క్షణమైన ప్రభుత్వం కూలిపోవచ్చు. ఇది మనం చెప్తున్న మాట కాదు, ఏకంగా ఎమ్మెల్యేనే చెప్తున్న మాట, ఎమ్మెల్యే కూనంనేని చెప్తున్న మాట, కూనంనేని సాంబశివరావు చెప్తున్న మాట. రేవంత్ రెడ్డి ఆట అరెస్ట్ అవుతాడట, రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూలిపోతుందట. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత రేవంత్ సర్కార్ కూలిపోతుందని ఆయన కామెంట్ చేశారు. మీడియాతో మాట్లాడిన ఆయన దేశంలో ప్రస్తుత పరిస్థితులపై మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఏర్పాటైతే సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని సుఖంగా ఉండనివ్వరని ఆయన అన్నారు. అయివే రేవంత్ రెడ్డి తుమ్ముత ఊసిపోయా ముక్క, కుక్కతో కదలిగి పందిరి ఊడిపోయే లాంటి ప్రభుత్వం వాళ్ళది. అందుకే వీళ్ళు ఏమంటారు, కాంగ్రెస్ ని గెలిపిర్రి అంటారు వీళ్ళు. కాంగ్రెస్ అక్కడ గెలిచేది లేదు, వచ్చేది లేదు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇక్కడ బతికి బట్ట కట్టేది లేదు. రేవంత్ రెడ్డి ఇక్కడ ఊసిపేటట్టే కనబడతాడు, అక్కడ రాహుల్ గాంధీ ఊసిపేటట్టే కనబడతాడు. కాబట్టి ప్రజలారా, తెలంగాణ స్థిరంగా ఉండాలంటే, తెలంగాణ నిలబడాలంటే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రాంతం కోసం కొట్లాడుతున్న వాళ్ళని గెలిపించండి, ప్రాంతం కోసం నిలబడ్డ వాళ్ళని గెలిపించండి, ప్రాంతం కోసం ప్రాణత్యాగానికైనా సిద్ధమైన వాళ్ళని గెలిపించండి. ఇది మరొక్కసారి నీ చేతులెత్తి దండం పెడుతున్నా. నేను బీఆర్ఎస్ ఏజెంట్ని కాదు, తెలంగాణ ఏజెంట్ని. అనవసరంగా మోసపోవద్దు. ప్రభుత్వం కూలిపోయిందంటే ఎంతటి విపత్కర పరిస్థితులు తెలుస్తుంది మీకు. తర్వాత ఎంత మొత్తుకున్నా వృధానే. కాబట్టి ఇక్కడ సంచలన వ్యాఖ్యలు చేసిన ఆ కూనంనేని సాంబశివరావు ఎమ్మెల్యే ఇది అబద్ధం కాదు, ఇది జరగబోయే ప్రమాదమే అని మరొక్కసారి మీ అందరికీ హెచ్చరిస్తున్నా.